సనాతనంలో హైందవం కార్యక్రమానికి స్వాగతం. ఒక ఎన్జిఓ అనాథ శరణాలయాలు నడుపుతోంది, హాస్పిటళ్లు కడుతోంది. కానీ ఆ సేవ వెనకాల వేల కోట్ల విదేశీ నిధులు ఎటు వెళ్తున్నాయో ప్రశ్నించే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ చరిత్ర కాలపుటల్లో కలిసిపోతోంది. అలాంటి వాటికి చెక్ పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం FCRA అమెండ్మెంట్ బిల్లు 2026 తీసుకొచ్చింది. విదేశీ నిధుల ద్వారా జరిగే మత మార్పిడికి చెక్ పెట్టేందుకు రూపొందించిన చట్టం అది. ఇలాంటి చట్టం తీసుకురావడానికి కారణాల్లో గతంలో కేరళలో బయటపడ్డ 6,000 కోట్ల చర్చి నిధుల కుంభకోణం కూడా ఒకటి. కానీ అదే సమయంలో అయోధ్యలో దొంగతనం చేసి పట్టుబడిన 7 కోట్లు గురించే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. మరి రామాలయ నిధుల కేసులో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ కేరళ చర్చి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు మాయమైంది? ఇది సెలెక్టివ్ క్రిటిజం కాదా? ఇలా ఉద్దేశపూర్వకంగా విమర్శించడం హిందువులను మానసికంగా దెబ్బతీయడం కాదా? హిందువులను మారల్గా దెబ్బతీయడానికే రామాలయంలో జరిగిన దొంగతనాన్ని హైలైట్ చేస్తున్నారా? దీనిపై చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు మనతో పాటు శ్రీనివాసరావు గారు, TPCC జనరల్ సెక్రటరీ, అండ్ మస్తాన్ రావు గారు, సీనియర్ విశ్లేషకులు, పావులూరి శ్రీనివాసాచారి గారు, పంచాశీ పీఠం శ్రీశైలం నుంచి. నమస్కారం అండి ముగ్గురికి. గురుగారు, రామాలయంలో ఉద్యోగులు 7 కోట్ల రూపాయలు తస్కరించారనే ఆరోపణలని చాలా హైలైట్ చేశారు. కానీ మరి చర్చిల్లో జరుగుతున్న మోసాల గురించి ఎందుకు హైలైట్ చేయరు? కేవలం హిందువుల మీదే ఎందుకు ఈ దాడి జరుగుతోంది? అసలు ఇలా జరగడం పట్ల భక్తుల విశ్వాసానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు బాధ్యత వహించరు. అంతేనా? అంతే, ఎవరు బాధ్యత వహించరు. ఇలా పాపం తలా పెట్టుకున్నట్టు అది ఉంటుంది. ఇకపోతే రామాలయంలో నిధులుంటే అదే దాదాపు వాళ్ళు 500 కోట్లు ట్యాక్స్ కట్టినట్టు నాకు గుర్తు. ఇప్పుడు మిగతా మతస్థులు అవి వాళ్ళు కరెంటు వాడుకుంటారు, ఫ్రీగా అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తారు. ఇకపోతే మన ఆలయాలు ఇది మనకి ప్రత్యేకంగా ఆడిటర్ వ్యవస్థ ఇది ఉంది, దేవాలయ ధర్మశాల కార్డు ఉంది, లేదో నాకు తిరిగి చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం ఒక నేను క్రైస్తవ మతానికి వాళ్ళు డబ్బులు కట్టట్లేదు అంటున్నారు కదా, మన దేవాలయాల్లో ట్యాక్సులు కడుతున్నాయి. వాళ్ళ ఆదాయాలు కనీసం చెప్పట్ల. అందుకనే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ రావడం అనేది మంచిది. నేను అసలు ఈ క్రైస్తవ మతం వీటి గురించి చెప్తే నాకు మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది జమ్మూ అండ్ కాశ్మీర్లో శ్రీనగర్ పట్టణంలో యేసుక్రీస్తు సమాధిగా చెప్పబడుతున్న ఒక కట్టడం ఉంది. అది ఆర్కేజ్ వాళ్ళ ఆయంలో ఉంది. రెండోది దానికి మిలిటరీ సెక్యూరిటీ కూడా ఉంది. దాన్ని ఎవడో ధ్వంసం చేయకుండా. ఒక చిన్న ప్రశ్న ఇస్తున్నా, యేసు అనేవాడు కల్పితం అని NV బ్రహ్మన్ లాంటి ప్రఖ్యాత రచయిత ఒక పుస్తకం రాసే బైబిల్ బండారు అని, దాన్ని లోకల్ కోర్టు బ్యాన్ చేసింది. దాన్ని హైకోర్టులో చేస్తే హైకోర్టు కూడా దాన్ని సమర్థించింది. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి గెలిచి వచ్చాడు. యేసుక్రీస్తు అనేవాడు లేడిపోవాలని అన్నాడు. ఆ పుస్తకం సారాంశం అది. దాంట్లో ఉన్న అసంబద్ధాలు ఇవన్నీ చేస్తారు. ఇకపోతే రెండవది అక్వేరియన్ గోస్పెల్ అని ఒకటి స్వార్థలో ఒకటి ఉంది. దాని ప్రకారం యేసుక్రీస్తు పూరి జగన్నాథుడి దేవాలయానికి అక్కడ సేవకుడిగా ఉండి కొంతకాలం ఉండి తర్వాత హిమాలయాలకు వెళ్ళి ఆ బేతలహేమో అక్కడికి వెళ్ళి తిరిగి ఆయన సిలువ వేసేటప్పుడు ఆయన తప్పించుకొని ఆయన బదులుగా వేరే వాళ్ళని సిలువ వేశారని, జీసస్ ని దేవతలు తీసుకెళ్లారని ఒక నమ్మకం ఉంది. ఓకే. ఇకపోతే ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతున్నా. క్రిస్మస్ వచ్చేటప్పటికి ఈ సెయింట్ పుల్లమ్మ హై స్కూల్, సెయింట్ LCA ఉంటాయి కదా పేర్లు, వాళ్ళతో పాటు వచ్చేసేసి అందరికి క్రిస్మస్ తాతలు అందరూ వస్తారు. వచ్చి వాళ్ళకి వీళ్ళకి బహుమతులు ఇచ్చినారట. ఇక్కడ నాకు ఫండమెంటల్ గా నేను ఒక ప్రశ్న ఇస్తున్నా. పాపం హిందూ పిల్లలను క్రిస్టియన్ పిల్లలకు మాత్రమే క్రీస్తు తాత ఈ కానుకలు ఇస్తాడా? మదర్సాలో ఉన్న పిల్లలు కదా
నా రాజుకి అర్థమైందమ్మా. అర్థమైంది. వాళ్ళకి ఎందుకు ఇవ్వడు పాపం. ఉమ్, ఇక్కడ మత మార్పిడి గురించి చెబుతాం. ఆ దృష్టిలో చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇస్తామని, చిన్నపిల్లలు అంటే నా దృష్టిలో 18 ఏళ్ళు దాకా నేను చిన్నపిల్లలుగానే అవును. అనుకుంటాను. నేను అనుకుంటున్నాను వాళ్ళకి చాక్లెట్లు ఇస్తామని, సినిమాకి తీసుకెళ్తామని, అదని ఇదని చెప్పి వాళ్ళ మీద అఘాయిత్యం చేసే వాళ్ళకి మన హిందూ ఆడపిల్లల్ని, మగవాళ్ళని, వీళ్ళందరినీ వాళ్ళకి నానా మాయమాటలు చెప్పి మతం మార్చే వాళ్ళకి వీళ్ళకి తేడా లేదు. ఉమ్, ఆ చిన్నపిల్లలను రేపు చేసి వచ్చే వాళ్ళకి వీరికి తేడా లేదు అసలు. ఉమ్, ఓకేమ్మా. ఇంకొకటి, ఈ చర్చలు నాకు గుర్తుంది, ఇప్పటిదాకా కూడా ఎవరు ఎంతమంది ట్యాక్స్ కట్టారో గవర్నమెంట్ దగ్గర లేదు. ఉమ్, అవును. నేను ఇంకొకటి, భారత ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. ఉమ్, ఈ రోజున హిందూ దేవాలయంలో వీళ్ళు ట్యాక్స్ కట్టలేదని చెప్పనే ఇది లేదు. ఈ 10 మంది ఇళ్లలో ఖురాన్ ఉంటుంది, బైబిల్ ఉంటుంది. మీ మతంలో చూపించమంటే మా దేవాలయాలు ఎన్ని ఎత్తుకున్నా కానీ ఒక్క మారణాంగం కనిపించదు. అది మా గొప్పతనం. ఉమ్, లేకపోతే ఈ చర్చలు ఆదాయం ఉంది చూసారా, నాకు ఇటీవలగా కొడుతుంది ఏదో జడ్జిమెంట్ ఏదో చదివినట్లు గుర్తున్నాయి. ఈ చర్చల పాస్టర్లు, ఈ బిషప్లు, ఈ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళలో ఎవడు కూడా ఇంత మటుకు ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాలేదు. అవును. నాకు అతీతం అని చెప్పారట. సుప్రీంకోర్టు వాడు మొక్క చెవాట్లు పెట్టింది. మొక్క చెవాట్లు బాబు బాబు కట్టండ్రా బాబు అని అన్నారు. ఇకపోతే మొన్న మధ్య అని అంటారు, అదేదో చర్చ ఉంది, నా ఎంసీఎం ఏది ఉంది, 60,000 కోట్లు, వేల కోట్ల సంపద అయింది. ఇది ఇప్పటిదాకా క్రిస్టియన్ అటు మనం నెహ్రూ మహమ్మదీయుడు వాళ్ళతో ఇప్పుడు మన పెద్దమ్మోరు అంటే మన సోనియా గాంధీ, ఆవిడ ఈ తరపున ఆవిడ అధికారం చాలాయించబడినంత కాలం ఢిల్లీ నుంచి కేరళ త్రివేంద్రం ఎయిర్పోర్ట్కి కానీ అక్కడి నుంచి డిప్లొమాటిక్ బ్యాగుల్లో అనంత సంపద పోయిందని చెప్పి అని అంటారు. రెండోది, వీళ్ళకి వచ్చే ఫండ్స్ అన్ని కూడా ఈ మన 7 సిస్టర్స్ ఉన్నాయి కదా రాష్ట్రాలు, వాళ్ళకి ఆ తీవ్రవాదుల ఆయుధాలకి ఇస్తున్నారు అనేది ఒక వినికిడి అన్నమాట. అది ప్రభుత్వం ఇచ్చేయాల్సిందే. ఇక బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ దిక్కుమాల ఎన్జిఓ సంస్థలు, ఈ మత మార్పిడి సంస్థలను అణిచేశాడు అంతే. రైట్. మళ్ళీ వస్తాను గురువు గారు. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు వెళ్ళిపోతారంట. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, FCRA చట్ట సవరణ విషయంలో అసలు కేంద్రం ఎందుకు అంత పట్టుదలగా ఉంది అంటారు? ఈ మత మార్పుల విషయంలో మీ అభిప్రాయం ఏంటి? మన హిందూ దేవాలయాల్లో ఎక్కడ ఏ అవినీతి జరిగినా దేశవ్యాప్తంగా ఒక చర్చ అవుతుంది, కానీ చర్చల విషయంలో ఏది జరిగినా కూడా అది అసలు బయటికి రాకుండానే చేస్తారు, విస్మరిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటారు? ఎందుకు అలా జరుగుతుంది? మీకు, మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు స్వామివారు చాలా అంశాలు చెప్పినారు. మీరు లేవనెత్తినటువంటి దాంట్లో ఇప్పుడు రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి, అదేవిధంగా దీన్ని జరుగుతున్న వివక్షత, ఇది ఇతర మతాలకు జరుగుతున్న దాన్ని ఏమి కూడా బయటికి రావట్లేదు. మన యొక్క సనాతన ధర్మం, హిందూ ధర్మానికి సంబంధించినటువంటివి బయటకు వచ్చి చాలా మనను ఇబ్బంది పెడుతున్నారు అనేది మనకున్నటువంటి చర్చనీయాంశం. దీంట్లో ప్రధానంగా చూడాల్సినది ఏంటంటే మైనార్టీ మతాల్లో సహజంగా ఐక్యత ఉంటుంది.
వాళ్ళు బయటపడడానికి ఇష్టపడరు. ఉమ్, మెజార్టీ మతమైనటువంటి సనాతన ధర్మమే అనుకోండి, హిందూ హిందూ. హిందూ మతంలో కూడా ఇక్కడ విమర్శకు అలో ఉన్నది. ఉమ్, మనం ఇక్కడ ప్రధానంగా ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాలపై ఆ ఇంచుమించు కాలం ఇతర మతస్థుల యొక్క పాలనలో ఉన్న సనాతన ధర్మం ఇప్పుడు కూడా సజీవంగా ఉందంటే కారణం ఇందులో ఉన్నటువంటి తర్కం, ప్రశ్నించే హక్కు, నిజమైన ప్రజాస్వామ్యం సనాతన ధర్మంలో ఉంది. ఈ విషయాన్ని విస్మరించి వాళ్ళ దగ్గర అంటే ఇతర మతాల్లో ఉన్నటువంటి బుల్డోజ్ చేస్తారు. ఎవరు కూడా ఒక మత ప్రవక్త చెప్పినటువంటి దాన్ని విమర్శించడం కానీ ఇది తప్పనేటువంటి అవకాశం వాళ్ళ దగ్గర లేదు. ఉమ్, మన దగ్గర ఒక పీఠాధిపతి చెప్పినా మతాధిపతి చెప్పినా దాన్ని ఇమీడియట్ గా కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆలోచించరు, దీన్ని మనం చెప్పేది ఏంటంటే ప్రశ్నిస్తారు. కనీస పరిజ్ఞానం లేనటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చెప్పినప్పుడు ఒక స్థాయి గల వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. కానీ స్థాయి లేనటువంటి వాళ్ళు కూడా దాన్ని మాట్లాడుతుంటే సరే ఇది ప్రజాస్వామ్యం ఏమనలేమన్నటువంటి ఒక అంశం మీద కొనసాగిస్తుంటుంది. అదే కాక మన దగ్గర అలో కూడా చేస్తారు. మన సమాజం పూర్వకాలం నుంచి కూడా విమర్శను స్వీకరించేటువంటి తత్వం ఉంది. ఋషుల కాలం మన యొక్క ఈ ఇన్ని యుగాల నుంచి కూడా మనము ఇతిహాసాలు చూసినా పురాణాలు చూసినా ఎక్కడ కూడా ప్రశ్నకు మన దగ్గర సమాధానం చెప్పేటువంటి తత్వం ఉంది. కానీ నువ్వు అడగకూడదు అని ఎక్కడ చెప్పరు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఇది ఈ విధంగా జరుగుద్దని ఏదో ఒక దగ్గర సమాధానం చెప్తారు. అది ఉన్నది కాబట్టి ఈ ధర్మం ఇంతకాలం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ వివక్షత జరుగుతుంది అంటే కారణం ఏంటంటే ఇప్పుడు హైందవ ధర్మంలో సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేక శాఖోపశాఖలైనటువంటి స్వరూపాలు, విపరీతమైన ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆరాధనా విధానాలు, భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం ఎట్లనో సనాతన ధర్మం యొక్క మూల యొక్క సిద్ధాంతమే భిన్నత్వంలో ఏకత్వం. ఆదిశంకర్ల వారు చెప్పినటువంటి 6 రకాలైనటువంటి ఆరాధనలను ఒక స్థితికి తీసుకొచ్చి అద్వైతం తెచ్చారు. తర్వాత విశిష్ట అద్వైతం వచ్చింది, ఆ తర్వాత అద్వాచార్యుల వారు వచ్చిండ్రు. ఈ విధంగా అనేకమైన పరిణామ క్రమాలు జరిగినాయి. తర్వాత బౌద్ధం నుంచి మనము ఇటు మళ్ళా సనాతన ధర్మం వరకు పండించడానికి ఆదిశంకర్ల వారు నిజంగా ఒక యజ్ఞమే చేసిండ్రు, ఒక పెద్ద యుద్ధమే చేసిండ్రు ఆయన. ఆ విధంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమము దీంట్లో ఎక్కడ ప్రతి దగ్గర ప్రశ్నించే హక్కు ఉన్నది. మనం ఎక్కడో ప్రశ్నించే హక్కు లేకుండా లేదు. కాకపోతే ఈ డెమోక్రసీ వచ్చిన తర్వాత, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత మెజార్టీ ప్రజల యొక్క అభిమతం కంటే మైనార్టీ ప్రజల యొక్క దానికి ఓటు రాజకీయం కోసం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అనేకమైనటువంటి విపరీత క్రియలు అనేవి పుట్టుకొని వచ్చినాయి. ఇప్పుడు రామ మందిరంలో జరిగినటువంటి అవినీతిలో రామో ధర్మమాన్ విగ్రహ ఉన్నది. అంటే రాముడు ధర్మంగానే ఆయన ఏదైనా చేసిండు, అనేక కష్టాలు అనుభవించిండు, ఆయనకు అవసరం లేదు. ఆయన ఒక్క సెకండ్ల ఆయన తండ్రి తన వాక్యాన్ని రిటర్న్ తీసుకోమని చెప్పినా తీసుకునేటువంటి పురుషోత్తముడు, అంటే మానవ యొక్క ధర్మానికి ఆయనకు ప్రతీక రాముడు. ఆయనది నిజంగా రామాలయ నిర్మాణం కూడా అదే విధంగా జరిగింది. రామాలయ నిర్మాణము రాజీవ్ గాంధీ గారు తాళాలు తెరిపించి ఆ తర్వాత జరిగినటువంటి బాబ్రీ మసీదు కూలిపోవడం కానివ్వండి, ఆ తర్వాత సుప్రీంకోర్టు అంటే న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయంగానే ఆయన నిర్మాణం జరిగింది. బుల్డోజ్ చేసి ఎక్కడ కట్టలేదు. మనం అనుకుంటే కాదు, ఆ రాముడి సంకల్పం ఉంటేనే కదా మనం చేయగలిగేది. ఇప్పుడు నేను ఆ రాముడి యొక్క అభిమతం మేరకే అక్కడ జరిగింది. ఇక్కడ జరిగిన బయటపడ్డ తప్పు కూడా రాముడి యొక్క అభిమతం మేరకే బయటపడ్డది. అక్కడ ఎక్కడ కూడా మంచి అక్కడ గొప్పతనం ఉంది కాబట్టి తప్పు బయటపడ్డది. కానీ సరి చేసుకోవాలి. ఈ విధానంలో సుప్రీంకోర్టు చెప్పింది ఆలయ నిర్మాణం చేసుకోమంది, ట్రస్ట్ పెట్టమన్నది. ఆ ట్రస్ట్లో ఉండేటువంటి వ్యక్తులను సరైన వాళ్ళని పెట్టుకోవడం భూ కొనుగోళ్ల దగ్గర నుంచి కుంభకోణం స్టార్ట్ అయింది. 2 కోట్ల రూపాయలకు పర్చేజ్ చేసి 10-15 నిమిషాల కాలంలో కూడా 18.5 కోట్ల రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసి అక్కడ ఒక మనీ లాండరింగ్ అండ్ కొన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్గొన్నారు. మరి రాముడు దాన్ని సహించడు కదా. మీరు చేసేటప్పుడు పద్ధతి ప్రకారం చేయాలి. రాముడు మరి ఆయన 500 సంవత్సరాల పోరాటం మనందరికి అవసరం లేదు. మన యొక్క పాప ప్రక్షాళన చేయడం కోసం మనకు అవకాశం ఇచ్చిన రాముడు, కానీ ఆయన అనుకుంటే ఆయన కట్టించుకోలేక కాదు రామాలయం. ఆయనకున్నటువంటి అపార భక్తుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆయనకు ఆలయ నిర్మాణం ఎంతసేపట్లో జరుగుతుంది? ఆయనకు క్షణకాలాల్లో సరిపోద్ది. కానీ ఎందుకు జరగలేదు? ఈ మనుషులందరి యొక్క పాప ప్రక్షాళన జరగాలి, ఈ యొక్క పరివర్తన రావాలి, అయితే శ్రీనివాస్ గారు అంశం కోసం ఇంత పోరాటం జరిగింది. అయితే నేను ఆధ్యాత్మికంగానే మాట్లాడుతున్నాను, ఎక్కడ నేను రాజకీయంగా. కరెక్ట్. మీరు అంటే మన హిందూ ధర్మం సనాతన ధర్మము రాముడి గురించి మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అవినీతి గురించి
రాముడో లేకపోతే ఇంకా ఏ దేవుడైనా ఆ గుళ్ళో ఉంటే ఆయన తెలియచేస్తున్నారు అనే విషయాన్ని బాగా చెప్పారు. మరి మిగతా మత సంస్థల్లో జరుగుతున్న తప్పుల్ని ఆ దేవుళ్ళు తెలియచేయట్లేదు అంటారా? మరి ఎందుకు అది బయటికి రావట్లేదు? సనాతన ఇప్పుడు అక్కడ స్వామివారు ఉన్నారు, నాకు తెలిసిందో తెలియదో చెప్తున్న తప్పు ఒప్పో నాకున్న అభిప్రాయం చెప్తున్నా. సనాతన ధర్మం అంటే భారతీయులంటే అర్థము కాంతి ఉపాసకులు. భారతీయులంటే అర్థమే కాంతి ఉపాసకులు. కాంతి క్రైస్తవులు ఉపాసించిన కాంతిని ఉపాసిస్తారు, ఇస్లాం వాళ్ళు ఉపాసించిన కాంతిని. అంటే భారతీయులు అంటే అర్థం వాళ్ళు కాంతి ఉపాసకులు. ఇదంతా ఒక సెక్టార్ గా ఉండే తర్వాత విడిపోయిందని అనేకమైనటువంటి మనకు చారిత్రక ఇతివృత్తాలు ఉన్నాయి. మనం దాని లోపలికి పోతే చర్చ ముందుకు వెళ్ళదు. కానీ ఇతర మతస్థులు ఇతర దేవుళ్ళు అంటూ లేరండి. భగవంతుడు ఒక్కడే ఉన్నాడు. అది రాముడిగా ఉన్నాడా, కృష్ణుడిగా ఉన్నాడా, విష్ణువుగా ఉన్నాడా, శివుడిగా ఉన్నాడా, ఎవరు ఉన్నాడా, తర్వాత వాళ్ళ దగ్గర జరిగే తప్పులు కూడా బయటపడుతున్నాయంటే అక్కడ ఉన్నటువంటి మహా చైతన్యం యొక్క ప్రభావమే అది. అక్కడ ఉన్నటువంటి మహా చైతన్యం యొక్క ప్రభావం వల్లనే వాళ్ళ తప్పులు కూడా తెలివికి వస్తున్నాయి కదా. ఎవ్వరు ఎక్కడ కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవ్వరు ఎక్కడ తప్పు చేసినా దానికి కావలసినటువంటి శిక్ష అనుభవించక తప్పదు. పరిణామ క్రమంలో భాగం అది. కొంత వెనక కొంత ముందు, ఒకళ్ళకి 100 సంవత్సరాల ముందు పడుతుండొచ్చు, ఒకళ్ళకి 200 సంవత్సరాల ముందు జరుగుతుండొచ్చు. ప్రతి దానికి ఒక కారణము కర్త ఉంటది. ఇక్కడ మనకు చర్చనీయాంశం అది కాదు. కానీ మీరేమంటారు? ఇప్పుడు మత సంస్థలపైన ప్రభుత్వ నియంత్రణ అవసరమా, లేక పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వాలి అంటారా? నియంత్రణ అయితే అవసరం కదా. ఇంత నియంత్రణ చేస్తున్నా కూడా ఇంతగా బయటపడుతున్నాయి, మనమే మోసపోతున్నాము, భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. వాళ్ళకి అసలు విశ్వాసం ఉంటుందా ఇలా జరగడం పట్ల? కానుకలు వేయాలన్నా కూడా ఆలోచిస్తారు కదా రేపు పొద్దున. కానుకలు వేయడం, గుండీలు పెట్టడం మన సంస్కృతిలో లేదండి. ఒక తిరుపతిలోనే మొదటి నుంచి ఉండి ఎక్కడ ఉండీలు లేవు. ఈ సంస్కృతి అనేది దేవాలయాలు మెయింటెనెన్స్ కోసం వచ్చింది. ఇదివరకు పూర్వకాలంలో రాజపోషకులుగా రాజులు ఉండేవారు. వారు దానికి కావాల్సిన మాన్యాలు, ధనాలు ఇచ్చేవారు. భక్తులు పోయిన వాళ్ళు భక్తిగా ఏదో సమర్పించుకునేవాళ్ళు. అక్కడ ఉన్నటువంటి ఆ పూజారులకు కానివ్వండి, అక్కడ పనిచేసేటువంటి సేవకులకు కానివ్వండి, వాళ్ళకి ఇచ్చడం వరకే ఉన్నది. ఈ ఉండీలు, కలెక్షన్, టికెట్లు పెట్టడము ఇదంతా మన ఈ 70-80 ఏళ్ల 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కమర్షియలైజేషన్ తప్ప దేవాలయం అనేది ఆధ్యాత్మిక కేంద్రం అంతే తప్ప అది ఒక వ్యాపార కేంద్రం కాదు. వ్యాపార కేంద్రంగా మారినాయి. మనం దాని గురించి మనం మాట్లాడలేం. కాకపోతే ఏంటంటే ఎక్కడైనా కూడా భక్తులు విశ్వాసంతో ఇచ్చేటువంటి ఒక రూపాయి అది సరైనటువంటి దానికి వినియోగం జరిగితే ఆ భక్తులకు వారికి మంచి జరుగుతుంది. కాబట్టి అందరి యొక్క విశ్వాసం చేరుకున్నటువంటి అక్కడ అవినీతి ఉంటే సామాన్యులు కూడా కన్ఫ్యూజన్ అయ్యి అసలు ఇక్కడ పోవాలన్నా వద్దని మన ధర్మం మీదనే ఒక రకమైనటువంటి నిర్వేదం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఉండాలి. అయితే ఇక్కడ దానికి పోటీ అవసరం లేదు. మన కాంపిటీషన్ వాళ్ళ దగ్గర జరుగుతుంది, మన దగ్గర జరగదు అంటే మనం కరెక్ట్గా ఉందాం. వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు చేస్తారు. ప్రభుత్వాలు అందరినీ సమంగా చూడాలి. యాక్చువల్గా ఏదైతే నిబంధనల ప్రకారం తెచ్చుకుంటారో వాళ్ళు అలా కాకుండా వాళ్ళ హాస్పిటల్ కానీ తెచ్చుకుంటారు. హాస్పిటల్లో మళ్ళీ ఒక చర్చి కానీ లేదంటే వాళ్ళ ప్రార్థనాలయం కానీ కట్టుకొని ఎవరైతే స్వస్థత పొందుతారో వాళ్ళ చేత ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా ఒక స్కూల్ కడతారు. స్కూల్లో పిల్లలకు సండే క్లాసెస్ అని చెప్పేసి వాళ్ళ మత గ్రంథాన్ని బోధిస్తారు. సో ఈ రెండు కలపకూడదు. ఈ FCRA నిబంధనల ప్రకారం ఆ విధంగా చేయకూడదు. మత మార్పిడి లాంటివి కూడా చేయకూడదు. సో ఇవన్నీ కూడా తొంగలో తొక్కి వాళ్ళు మత మార్పిడికి ప్రయత్నిస్తున్నారనేది ఒక కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2011 నుంచి దాదాపు 2015 లేకపోతే 2026 ఇప్పటి వరకు అసలు మీరు చెప్తే ఆశ్చర్యపోతారండి. దగ్గర 18,000 నుంచి 19,000 NGOలు, ట్రస్టుల్ని ఈ విధంగా విదేశాల నుంచి నిధులు తెచ్చుకొని 100,000 కోట్ల రూపాయలు తెచ్చుకొని మత మార్పిడులకు పాల్పడుతూ వాళ్ళు ఏదైతే నిబంధనల ప్రకారం తెచ్చుకున్నారో ఆ నిబంధనలను తొంగలో తొక్కి కనీసం ఆడిట్లు జరిపించుకోకుండా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా, కేంద్ర ప్రభుత్వానికి రికార్డ్స్ సబ్మిట్ చేయకుండా ఇలా చేస్తూ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే అసలు వాళ్ళ మీద ఎవరన్నా కంప్లైంటో లేకపోతే ఇప్పుడు చెప్పాను కదా దాదాపు 19,000 సంస్థల్ని కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధులు స్వీకరించకుండా రద్దు చేసేసింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ 14,000 ఉంటాయి కదా మస్తాన్ గారు, ఎన్ని కేంద్రం ఆధీనంలోకి తీసుకున్నా 256 సంస్థలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. దీనిలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే శ్రీదేవి గారు, ఇప్పుడు ఈ నిబంధనల ప్రకారం ఏంటంటే మీరు
సపోజ్ కేరళ రాష్ట్రంలోకి నిధులు తెచ్చుకుందాం అని అనుకున్నాం, అక్కడ సేవా కార్యక్రమాల కోసం. అక్కడ మాత్రమే వాడాలి, స్పెసిఫిక్ పర్పస్ దేనికైతే తెచ్చారో దానికి మాత్రమే వాడాలి. మీరు సేవా కార్యక్రమం అయితే సేవా కార్యక్రమం, ఎడ్యుకేషన్ అయితే ఎడ్యుకేషన్, హాస్పిటల్ అయితే హాస్పిటల్, కల్చరల్ అయితే కల్చర్. వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చి అవి తీసుకెళ్లి వేరే రాష్ట్రంలో వాళ్ళ ప్రార్థనాలయాలు కట్టడానికో, అక్కడ మైండ్ వాష్ చేసి వాళ్ళ మతాలను మార్పించుకుంటానికో, లేకపోతే వాళ్ళ కొన్ని రకాలైన విద్యా సంస్థలని మద్రాసాలు కూడా అంటారు. సో ఇవన్నీ కూడా జరుపుతా ఉన్న పరిస్థితి. ఇంకోటి ఏంటంటే కేరళకి ఎక్కువగా దీనికి ప్రధానమైన ఒక దాన్ని అంటారు ముఖద్వారం అన్నమాట. మన దేశంలో విదేశీ నిధులు రావడానికి అత్యధికంగా వినియోగించుకుంటే రాష్ట్రం ఏదైతే ఉందంటే కేరళ. కేరళలో ఒక 2020 ప్రాంతంలో ఈస్టర్న్ కేరళ తిరువళ్ళ అనే ఒక ఊరుంది, అక్కడ ఈస్టర్న్ చర్చ్ అనేది ఉంది. అక్కడ కొన్ని వందల కోట్ల రూపాయలు, యాక్చువల్గా తప్పు, యాక్చువల్గా సోషల్ మీడియాలో వేల కోట్ల రూపాయలు అన్నారు కానీ తప్పు, 100 కోట్ల రూపాయల మేర తెచ్చుకున్నారు. దాన్ని మిస్యూజ్ చేశారు. మిస్యూజ్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అసలు మనం అవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ 66 చోట్ల వాళ్ళు 30 ట్రస్టులు పెట్టారండి. ఆ ఒక్క ఆయన యోహన్నాన్ అనే ఆయన 30 ట్రస్టులు ఎక్కడెక్కడ పెట్టారనుకున్నారు? తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, చండీగఢ్, పంజాబ్, వీటన్నిటిలో అక్కడికని తెచ్చుకొని ఈ రాష్ట్రాలన్నిటికీ ఆ నిధులను పంపించారు. సో 66 చోట్ల సోదాలు చేసి దాదాపు 10-15 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈడీ కావచ్చు సీజ్ చేసిన పరిస్థితి. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అబ్జెక్షన్స్ తెలియజేసింది. అసలు ఏంటి ఇది మైనార్టీలకు సంబంధించింది, మీ రూల్స్ అంటారేంటి, రెగ్యులేషన్స్ అంటారేంటి, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి. అంటే ఓట్ల రాజకీయం భారతదేశంలో దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే ఎవరి మతాన్ని రాజ్యాంగం ఏం చెప్పిందంటే పక్క మతాలను కించపరచకుండా, పక్క మతాలను విమర్శించకుండా, పక్క మతాల దేవుళ్ళని కించపరచకుండా మీ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. దీనికి విరుద్ధంగా వాస్తవంలో క్షేత్ర స్థాయిలో జరుగుతూ ఉంటుంది. ఎవరు మాట్లాడకూడదు. అది ఎవరి కాళ్ళు మీరు చెప్పారు కదా, వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ వాళ్ళందరూ వచ్చారంటే వాళ్ళందరికీ ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళందరికీ ఆధార్ కార్డులు, ప్రభుత్వ పథకాలన్నీ ఇచ్చేసిన పరిస్థితి. మనది యాక్చువల్గా డైవర్ట్ అవుతుంది కానీ ఇది మిక్స్డ్ అయి ఉందండి. ఇది ఈ విరాళాలు, విదేశీ నిధులు, మత మార్పిడులు ఇవన్నీ కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి. మనమైతే యాక్చువల్గా అయోధ్య రామాలయం అక్కడ స్కామ్ ఇట్లా మాట్లాడుకుంటున్నాం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున భారతదేశంకి పెద్ద ఉపద్రవం ఉంచుకురాబోతాం. ఎందుకంటే 76 నుంచి 26 అంటే దగ్గర 50 ఏళ్లగా ఇలాంటి వైలేషన్స్ అన్ని జరిగి పెద్ద ఎత్తున మత మార్పులు జరిగిపోయి వాళ్ళు మనల్ని ఆధిపత్యం చేసే పరిస్థితి కూడా వచ్చే పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితులన్నిటికీ చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం 2026 జూన్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ తెచ్చింది. ఏంటి? విరాళాలు సేకరించే సంస్థ ఏదైనా ప్రతి 5 yearsకి కూడా రెన్యువల్ చేయించుకోవాలి. ఆ రెన్యువల్ చేయించుకునే సమయంలో మీరు కనుక ఏమన్నా మిస్యూజ్ చేసినట్టు కానీ, మిస్అప్రాప్రియేట్ చేసినట్టు కానీ ఉంటే కేంద్ర ప్రభుత్వం నీకు సమాధానం చెప్పకుండానే నీ లైసెన్స్ రద్దు చేస్తారు. సో అదే విధంగా ఎక్కడైనా మీరు వైలేట్ చేసి మత మార్పుడిలో ఇంకోటో చేస్తూ ఉంటే కనుక మళ్ళీ మీ సంస్థను భవిష్యత్తులో కూడా మీరు విరాళాలు సేకరించకుండా చేస్తారు. ఇక్కడ ప్రధాన కారణం ఏంటంటే శ్రీదేవి గారు, విదేశాల్లో ముఖ్యంగా నిధులు తెచ్చుకునేటప్పుడు వాళ్ళకేం చెప్తారంటే ఈ సంస్థలు, ఎన్జిఓలు మన మతాన్ని అక్కడ మతంలో నుంచి మన మతం ప్రమోట్ చేసే విధంగా చేస్తామని తెచ్చుకుంటారు. కానీ మన భారత ప్రభుత్వం తరఫున అక్కడ అప్లికేషన్స్ పెట్టేటప్పుడేమో హాస్పిటల్ కడతానికి, లేదంటే ఎడ్యుకేషన్ సంస్థలు కడతానికి, అనాథ శరణాలయాలు కడతానికి, లేదంటే ఇంకేదైనా వృద్ధాశ్రమాలు కడతానికి అలా చెప్పి తీసుకొస్తారు, ఇక్కడ దుర్వినియోగం చేస్తారు, ఇంకోలాగా అక్కడ డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఒక ఉపద్రవం చెబుతాం మీకు. మన మణిపూర్లో హింస వెనక ఏంటనుకున్నారు? ఈ నిధులన్నీ ఉన్నాయి. ఇక్కడ కేరళ వాళ్ళు స్పందించారు, ఎవరు స్పందించకుండా. అంటే వీళ్ళు ఆ రాష్ట్రంలో వినియోగించుకోవడానికి తెచ్చిన నిధులు ఇందాక శ్రీనివాసాచారి గారు చెప్పినట్టు 7 sisters అనే రాష్ట్రాల్లో ఎక్కువగా వీటిని వాటిని అందుకోసం మత మార్పిడి కోసం వినియోగిస్తా ఉన్నారు. అందువల్ల అక్కడ కొన్ని రకాలైన శక్తులు ప్లేరప్ అయ్యి వాళ్ళ మధ్య చంపుకోవటం, అక్కడ మనకి రాష్ట్రపతి పాలన విధించిన పరిస్థితి. సో అదే విధమైన అంటే మనం ప్రధానంగా లేవనెత్తిన అజెండా ఏంటి?
అయోధ్య రామాలయం విషయంలో అయితే ప్రతి ప్లాట్ఫామ్ లో సోషల్ మీడియాకి సంబంధించి యూట్యూబ్ లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎప్పుడుగా పెట్టేస్తారు. అవును, అదే వేరే ఈ నిధులు ఏదైతే ఉన్నాయో దుర్వినియోగం జరుగుతుంది, మత మార్పుల గురించి కూడా ఎవరు పెట్టరు అసలు. మాట్లాడారు. బయటికి కూడా రాదు. ఎందుకంటే ఎవరి ఓట్లు వాళ్ళకి పోతాయి, భయం, ఆ భయం. మరి ఆ భయం మనకెందుకు లేదు? ఇప్పుడు మన హిందూ దేవాలయాల్లోనే ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, మన హిందువులు అయ్యుండి ఇంత బయటపడుతున్నప్పుడు వాళ్ళని చూసేనే మనం నేర్చుకోవాలి కదా. కాదు, పోనీ అలా ఇక్కడ జరగకుండా difference కట్టడి చేయాలి. ఇక్కడ డిఫరెన్స్ ఉంది. హిందూ దేవాలయాలకు సంబంధించి ప్రభుత్వాలు నిర్వహిస్తాయి, వేరే అదర్ సంస్థలన్నీ కూడా వాళ్ళు సొంతంగా నిర్వహించుకుంటాయి. ఓకే, అక్కడ ప్రాబ్లం. ఇక్కడ కూడా మఠాధిపతులకో వాళ్ళకో అందజేస్తే వాళ్ళు నిర్వహించుకుంటారు. కానీ హిందూ దేవాలయాల మీద ఆధిపత్యం ఏమో ప్రభుత్వం తీసుకునేది, వాళ్ళకి సంబంధించిన ప్రైవేటు వాటికి సంబంధించేమో వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు చేసుకోవచ్చు. అసలు అంత ఎందుకంటే గుంటూరు నుంచి రాజమండ్రి వరకు ఒక చర్చి ఆస్తులు ఉంటాయి, వందల వేల కోట్ల రూపాయలు ఆక్రమణలకు గురవుతా ఉంటాయి. ఎవ్వరూ మాట్లాడరు, ఇది నిజం. దాని మీద పెద్ద ఎత్తున గొడవలు అయ్యాయి, కేసులు పెట్టుకున్నారు. అయినా కూడా దానికి సంబంధించి ఎవరు నోరెత్తరు. ఎందుకంటే నోరెత్తితే వాళ్ళ యొక్క వర్గాలకు సంబంధించిన ఓట్లు పోతాయి అనేది భయం. అంటే అది తప్పనిసరిగా మాట్లాడుకోవాలి. భయం గురించి హిందూ దేవాలయాలేమో గవర్నమెంట్ నిర్వహిస్తుంది, వాళ్ళేమో వాళ్ళ ఇష్టారాజ్యంగా నిర్వహిస్తారు. అక్కడే ఉంది ప్రధానమైన సమస్య అంతా. ఆ సమస్య కారణంగానే ఇలా అక్కడ ఆఫీసర్ ఉంటాడు, ఆ ఆఫీసర్ మిస్ అప్రాపర్. మీకు మనకి ఎందుకు ఇక్కడ పరకామణి ఉంది కదా, ఏం చేశారు చెప్పండి? అంత పెద్ద కలియుగం వైకుంఠం, ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం చెప్పుకుంటాం, నిత్యం 1,00,000-2 లక్షల మంది చేసుకుంటారు. సెటిల్మెంట్ చేశారండి. వాడెవడో పరకామణిలో డబ్బులు ఎత్తుకెళ్తే 15-20 ఏళ్ళు వాడికి శిక్షించి లోపలేయకుండా సెటిల్మెంట్ చేశారు. సెటిల్మెంట్ చేయడమే గొప్పగా ఒక మాజీ ముఖ్యమంత్రి చెప్తారు, మనందరం కూడా తలాడిస్తాం. ఎందుకంటే ఆయనకు కూడా కొంత పర్సెంటేజ్ ఉంటుంది. వాళ్ళందరూ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. మనం అనివార్యంగా దౌర్భాగ్యకరంగా ఇట్లా ప్రస్తావించాల్సిన పరిస్థితి దేవుడి దగ్గర. సో అలాంటి పరిస్థితుల్ని మనం చక్కదిద్దాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని నిబంధనలు అన్ని మతాలకు సంబంధించి ఒకే విధంగా రూపొందించాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలకు సంబంధించి అన్ని ఆడిట్లు కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరి మతాన్ని ఎవరు కించబడినా లోపలేసేయాలి, ఎవరి మతాన్ని ఇంకోటి బలవంతంగా మార్చినా కూడా వాళ్ళు కూడా లోపలేసేయాలి. ఇట్లాంటి నిబంధనలు తేవాలి. అలా తెచ్చినప్పుడు కొంతమటికి వీటన్నిటికీ అడ్డుకట్ట పడి తెప్పితే, లేదంటే ఇవి కొనసాగుతూనే ఎవరు ఏం చేయలేని దశకు చేరుకుంటారు. గురుగారు, సనాతన ధర్మం అంటూ ఉంటాము, రాముడే మనకు ఆదర్శం అంటుంటాము. అయినా కూడా ఈ ధర్మాన్ని కాపాడడంలో ఈ ధర్మాన్ని కాపాడడంలో మనం ఎందుకు విఫలమవుతున్నాము? మనకు మనమే ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాము? మనలో మనమే అన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయలేక చేతులు ఎత్తేస్తున్నారా? అసలు ఎవరిలో లోపం ఉందనుకోవాలి? కొంత మన హిందువుల్లో లోపం ఉంది తల్లి. ఇంతమంది మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఒక గ్రామానికి కావాల్సిన ఇవన్నీ ఒక గుడి, ఒక దేవాలయానికి సెంటర్ గా చేస్తూ ఉండేవి. మన పూజారులు కానీ దానికి సంబంధించిన సిబ్బంది కానీ ఆఖరికి వీటికి ఇబ్బంది పడకుండా దేవుడికి మాన్యాలు ఇచ్చారు. ఈ దేవుడి మాన్యాలు కాజేసిన వాళ్ళు ఆఖరి కనిపించట్లేదు. మీరు బ్యాక్ కెమెరా ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. బ్యాక్ కెమెరా చెప్పండి. బ్యాక్ కెమెరా ఉన్నట్టుంది. ఇదైతే ఉన్నమ్మా, చెప్పు అట్లా. ఇప్పుడు ఏంటంటే ఇంతమంది మనం చెప్పుకున్నట్టు ఒక గ్రామంలో ఉన్న అభివృద్ధి ఇదంతా దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని ఉన్నాయి. గుడికి మాన్యాలు ఉన్నాయి. మన పురోహితులు ఒక దగ్గర దేకి నాకు ఆకలిస్తుంది అనకుండా అన్ని ఇచ్చారు. ఏవి ఒక అన్ని కూడా కొమ్మరి కమ్మరి అన్ని వీళ్ళకి విశ్వబ్రాహ్మణ్స్ కానీ ఇంకా ప్రతి వాళ్ళకి మాన్యాలు ఇచ్చారు. మనకి ఇది లేదు. పాప భీతి అంటూ అనేది మన నరనరన ఉంది. ఇంకెవడు కర్మ ఫలితం కొత్త నిశ్చదరిద్రులు ఆ దేవాలయాల దూరికి వెళ్తారు. కానీ భగవతత్వం తెలిసినవాడు ఎవడు కూడా హిందూ దేవాలయాల జోలికి పోడు, వాటి డబ్బు ఇచ్చేసుకోడు. అది ఏం చేస్తుందంటే వాడు వచ్చే జన్మ కుక్కగా పడతాడని చెప్పని మనశాస్త్రాలు చెబుతుంది.
ఓకే. ఇకపోతే మనం సార్ శ్రీనివాసాచారి మొదటి గారు నుంచి అడ్రస్ శ్రీనివాచారి గారు ఒక విషయం సార్. అడగతాను మీకు. సార్ మనం కర్మ చెప్పండి. గురించి ఆలోచిస్తా ఉన్నాము, జరిగే పాపాలని జరిగిపోతా ఉన్నాయండి. ఎప్పుడో వచ్చే జన్మలో వాడు కుక్క అయి పుట్టాడంటే ఇప్పుడు వాడి వల్ల కొన్ని వేల మంది లక్షల మంది లేదు ఇబ్బందులు లేదు ఉన్నారు. లేదు లేదు నాయన. వాడి కర్మ ఎప్పుడో శిక్షించింది లేదు నాయన. ఆలోచించరు కదా గురువు గారు. ఇప్పుడు నిజంగా ఒక తప్పు జరుగుతుంది, ఈ తప్పుకి ఈ శిక్ష ఉంటుంది, మనం ఇలా అవుతాం అనేది ఎవరు ఆలోచించరు కదా. కాదు కానీ పాప వీధి పోయినప్పుడు ఇక్కడ పాప వీధి తప్పుకోవచ్చు. పోయినప్పుడు పాప అరాచకాలు పెరిగిపోతున్నాయి. అది నేను అనేది. అవునవును. లేదు, వాళ్ళు కర్మ అనిపిస్తూనే ఉన్నారు. భగవంతుడు కళ చేసుకుంటాడు. నాకు కర్మ సిద్ధాంతమే నమ్మకం. ఇకపోతే ఈ పాపం మాక్సిమం పీక్ స్టేజ్ కి జరిగింది కాబట్టి విష్ణుమూర్తి కలిగి అవతారం భూమి మీద అవతరించి ఈ వీళ్ళందరినీ చావగొడతాడు. ఎవరికి తగ్గట్టుకు వాళ్ళకి శిక్ష వేస్తాడు. అది మాత్రం అనివార్యం. అది ఇప్పుడు మామూలుగా చూడండి, దేవాలయాల సొమ్ము తీసుకొని అంటే పేర్లు చెప్పను కానీ కొంతమందిని గమనించాను నేను. వాళ్ళు ఎలా చేస్తున్నారండి, ఫలానా వీరభద్రుడు కావాలని డబ్బులు కాజేశాడు, వాడు ఫలానా ఇట్లా అవుతాడు. ఇవన్నీ నేను జాతకం చూసి వచ్చాను. ప్రశ్న వేశాను, ఆ శాస్త్రం నుంచి ప్రశ్న తీసుకున్నాను. వాళ్ళ బ్రహ్మాండంగా ఉంటారు. అధికారులు BMW అన్నీ ఉంటాయి. కొంపలో మనశ్శాంతి పండు. ఎందుకు నెత్తిన కొట్టుకున్నా ఈ 1000 కోట్లు. మీరు గమనించండి, ఎన్ని 1000 కోట్లు ఈ డబ్బు దేవుడు మాన్యాలు కానీ ఇవి కానీ చేసుకున్నవాడు ఎవడన్నా మనశ్శాంతిగా ఉన్నాడా? లేదు. వాడి పాపం పండిందాక వాడు అట్లుంటాడు. ఆ తర్వాత ఇంకా దరిద్రం ఇంకా ఏంటంటే వీళ్ళ చేసిన పాపాలు వాళ్ళ పిల్లలకు కూడా తగులుతాయి. అవునవును అవును గురువు గారు. పిల్లలకు తగలటం నేను చూసాను. తెలుసు కదా, ఇదంతా వాళ్ళకి తెలుసు కదా. అమ్మా, వీళ్ళందరికీ తెలిసే చేస్తున్నారు. వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే దేవుడు రావటానికి 4,32,000 సంవత్సరాలు ఉంది. కలియుగం అంతం కావటానికి మనం ఈ లోపల యథేచ్ఛగా ఎన్ని జన్మలైనా కానీ తప్పులు చేసేయచ్చు, చేసి చెప్పనంటున్నారు. కానీ 2036 మహామత సంగ్రామం అని చెప్పేంత మంది 2041 2045 థర్డ్ వరల్డ్ వార్ అని డిక్లేర్ చేశాం. 2058కి కలియుగం అంతం అయిపోయి కొత్త యుగం వస్తుంది. సమస్త భూమండలం మొత్తం వీరభద్రుల వరకు లేదా కలియుగ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోతుంది. అయితే మీరు చెప్పినట్టు సినిమాల్లో కొన్ని డైలాగులు మనం చూస్తూ ఉంటాము. అవి ఎందుకులే కానీ, అంటే పోతే పోతున్నాం కదా, కలియుగం అంతమైపోతుంది కదా, చలో ఇప్పుడు జల్సా చేద్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. కాదు, ఈ కలియుగం అంతం అంటే ఇదేదో డొమైన్ సునామీలు వచ్చి పోరు. ఓకే, ఇంటర్నల్ వార్. ఓకే, ఈ మత కళాలు ఇవన్నీ జరిగి పడ్డ పదాతి దళంతో జరిగే యుద్ధమే అది. వీళ్ళెవరో తప్పించుకోరు. ఇంకొక ముప్పై చెప్తున్నా, పోయిన వీడియోలో చెప్పడం మర్చిపోయారు. తిరుపతి ఆ షిరిడి ఆ దేవాలయాలకు డబ్బులు ఇస్తా ఉంటారు. ఇంత ముందే చెప్పా, తిరుమల దేవాలయం ధ్వంసం అవుతుంది. ఆ విగ్రహం కందుమలే పెళ్లి తీరుతుంది బ్రహ్మగారు బట్టి. ఈ లోపల దయచేసి టీడీపీ వాళ్ళు టీటీడీ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ కందమల్లేపల్లిలో ఒక 100 ఎకరాలు తీసుకొని స్వామివారు రావడానికి 17 కంటే ఎక్కువ లేదు వచ్చేసేసి కలిగావతారానికి దశావతారాలు మొత్తం వాటికి చేస్తూ దేవుడి మహారాజుకప్పుడు ముందు అటు ఇటు ఆదివరాహ స్వామి విగ్రహాలు పెడితే చాలు. నేను ఇదెందుకు చెబుతున్నానంటే స్వామివారు అక్కడ వచ్చి కాసేపు అట్లా నుంచి పరిణించబడతాం. ఇకపోతే ఈ క్రిస్టియన్ ఇది ఉంది కదమ్మా, సోనియా గాంధీ పక్కా క్రిస్టియన్. వాళ్ళ అంతేవాసులు, వాళ్ళకి భజన పనులు చేసేవాళ్ళు, భజన పనులు చేసేవాళ్ళు అందరూ కూడా క్రిస్టియన్స్. ఇంకొక కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ అతను ఒక మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం కాంగ్రెస్ లో చేరి 3 తరాల రూపాయలు సంపాదించుకున్నాము. మనం కాంగ్రెస్ కోసం చేసి మనకు
ఇక్కడ దక్షిణాదిలో మొట్టమొదటి ప్రమాదం కర్ణాటక నుంచి మాకు. కర్ణాటకలో ముస్లిం స్త్రీలు దేవాలయాలు పడగొడతారు, ధ్వంసం చేస్తారని కాలపురాణంలో. అది చిత్రంగా చూడండి. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడే. వాళ్ళు ఏం చేసినా మనం ఏం చేయాలి. ఒక్క వేరే శైవులు లింగాయతులు వీళ్ళందరూ తిరగబడే టైం వచ్చింది. వాళ్ళే కరెక్ట్. గురుగారు, ఇప్పుడు రామాలయంలో అన్ని కోట్ల స్కామ్ జరిగింది. అది చూస్తే ఇప్పుడు మన మతస్థులు, మన హిందువులు ఎవరైనా కూడా భక్తులు కానుకలు వేయడానికి అసలు ఇష్టపడతారా? రోజు రోజుకి దాని మీద ఒక విశ్వాసం అనేది కోల్పోతారు కదా. ఎందుకులే మనం డబ్బులు చేసిన వేస్ట్. మనం ఒక మాట చెబుతున్నా, ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయగలను కూడా. స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టాను అనుకో, నాకు మంత్రసిద్ధి జరిగి తండ్రి ఈ బెల్లం పెట్టాను, నీకు ఎక్కువ డబ్బులు లేవు సేకరించండి అంటే, నేను ఆ ప్రసాదం పెట్టిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీకు పెట్టిన తర్వాత మీరు అది తింటే దాంట్లో బెల్లం తీపి కనిపెట్టి తప్పగా ఉంటుంది. అటువంటి పూర్తి ప్రూవ్ చేసిన వాళ్ళు మనని చాలా మంది అన్నారు. ఎసెన్స్ తీసుకోవటం వేరు, లేదు ఆ బెల్లం మొత్తాన్ని తినేయడం వేరు. మీ ఎదురుగా తల ఎదురుగా మీరు పాయసం ఏదో పెట్టావు అనుకోమ్మా, అది మొత్తం కళ్ళు ఎదురుగా తీసుకెళ్తే నువ్వు అసలు ఉండగలవు అసలు. అందుకని వాళ్ళు అసలు ఎసెన్స్ తీసుకుంటారు, దాన్ని ఎక్స్ట్రాక్ట్. అదే మీ ఎదురు కళ్ళు తిరిగినట్టు మీరు పారిపోతారు మేడం. అది ఇకపోతే తిరుమల గురించి అది. ఇకపోతే మీకు ఇంకొక ఇది చెబుతున్నా, ఈ బ్రహ్మంగారి మఠంలో 2002లో 2022 దీపం వచ్చింది. బ్రహ్మంగారి జీవ సమాధి చుట్టుపక్కల ఎన్ని కిలోమీటర్ల పరిధిలో అన్యమత ప్రార్థనాలయాలు ఉండటానికి వీల్లేదు అని చెప్పాను. నేను కాక మొన్న అక్కడ చర్చలు పెట్టాము, శంకుస్థాపన చేసి వచ్చినాను. మరి ఇంకా నీ జీవోని చేసిందాడు. నేను అంతకుముందే చెప్పా, లా అండ్ ఆర్డర్ ఈ చట్టాలు అనేది హిందువులకు మాత్రమే. వాడు యథేచ్ఛగా ఇచ్చేస్తారు. కరెక్ట్ గా నరేంద్ర మోడీకి కనుక మెజారిటీ వచ్చినట్టయితే, లేదా ఆయన పరీక్ష నాలంటూ ఉంటే నీకు విద్యా వైద్యం పక్కాగా ఇస్తావు. చదువుకుంటే చదువుకోలేదంటే లేదు. నీ రిజర్వేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి పనికి రావు, పోటీ పడు చదువుకో అంతే. మస్తాన్ గారు, చివరిగా ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? అంటే ఈ విరాళాల సేకరణలో ఇన్ని మోసాలు జరుగుతూ ఉంటే మరి వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు తీసుకున్నారు అని అంటే ఏదో జైలుకి పంపిస్తారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చేస్తారు, మళ్ళీ యథావిధిగా ఇవన్నీ జరుగుతున్నాయని మనం కొన్ని ఏళ్ళుగా దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా. మరేంటి దీనికి? విరాళాలంటేనే ఒక దొంగ మార్గానికి దారిగా విరాళాలు ఆథరైజ్డ్గా ఇవ్వటం వేరు. ఇప్పుడు కొన్ని మత ప్రార్థనాలయాల్లో వాళ్ళు సంపాదించే దానిలో కొంత భాగం ఇవ్వాలంటారు. అవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి. పేదవాడికి అన్నం లేని వాళ్ళకి పెట్టాలనేది దాని యొక్క ఉద్దేశం. కానీ వాడు ఎవడైతే సేకరిస్తున్నాడో వాడింట్లో ఫ్రిడ్జ్, వాడింట్లో ఏసీ, వాడికి చుట్టూతా ఒక లగ్జరీ జీవితం, దీనికోసం ఇది చేస్తున్నారు. సో శ్రీనివాసాచార్య గారు అంటున్నట్టు పాప భీతి లేదు, కర్మ సిద్ధాంతం వాడు ఎవడో నమ్మడం. ఈ జీవితాన్ని గడిచినంత కాలం ఎంజాయ్ చేయటమే యాక్టివ్గా తీసుకున్నట్టు తప్పితే ఆ చచ్చిపోయిన తర్వాత నిజంగా జీవితం ఉంటుందో లేదో, కర్మ ఉందో ఇవన్నీ పక్కన పెడారు. నేనేమంటానంటే, బ్రిటిష్ కాలం నాడు అప్పుడు కూడా క్రైస్తవానికి సంబంధించిన కొన్ని సంస్థలు వచ్చాయి. వాళ్ళు కూడా చర్చి కట్టారు, వాళ్ళు కూడా హాస్పిటల్స్ పెట్టారు. ఈ విధమైన బలవంతంగా మత మార్పుడు లేదు. వాళ్ళు చాలా సర్వీస్ మోటివ్ గా ఉన్నారు. నిజానికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇండియాలో రూరల్ ఏరియాస్ లో క్రిస్టియన్ విద్యా సంస్థలు పాత్రను కూడా మనం విడదీయలేం. అలా అని మొత్తాన్ని కూడా ఆ ఘాటను కూడా కట్టలేం. ఇప్పుడు ఏదైతే గత 4-5 దశాబ్దాలుగా వీళ్ళ ఆలోచనలో మార్పు వచ్చి అక్కడ విదేశీ నిధుల్ని తీసుకురావటం, వాటిని వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, వీళ్ళ ఇండస్ట్రీస్, వీళ్ళు ఇప్పుడు చాలా మంది అక్కడ కేరళలో బిషప్లు బెంచ్ కార్లు తిరుగుతారండి. మనమేమో అక్కడ సేవా కార్యక్రమాలకు వాటి యూజ్ చేయాలి. ఇంకోటి చెప్తాను, నేను విరాళం గురించి పరాకాష్ట. నేను రిపోర్టర్ గా ఉన్నాను.
ఒక 20 ఏళ్ల క్రితం ఒక ప్రెస్ మీట్కి వెళ్ళాను, ఒక ఆర్గనైజేషన్ పెడితే వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్ట్ ఇస్తే ఏంటా ఇచ్చారు అనేది ఇంటికి వెళ్ళి చూసుకున్నాను. గిఫ్ట్ అంటే వేరే అదేదో మనకి ప్రలోభ పెడతానికి కాదండి, ఒక చిన్న ఒక అట్టపెట్టెలో గిఫ్ట్ ఇచ్చేవాడు. ఇస్తే ఏంటా అని మా రిపోర్టర్స్ అందరు ఇంటికి వెళ్ళి చూస్తే అది ఒక చిన్న పిల్లలకి విదేశాల్లో వాళ్ళు వాళ్ళకు వచ్చే పాకెట్ మనీతో బుక్స్, పెన్సిల్స్, పెన్స్, ఒక టాయ్స్ అవన్నీ పెట్టారు. వాళ్ళు అక్కడ ఇచ్చేది ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో చాలా నిరుపేదలైన వాళ్ళ కుటుంబాల్లోని పిల్లలకు వాటిని అందజేయాలని. వాళ్ళు ఎవరికి ఇచ్చారు? అవి ప్రెస్ మీట్కి వెళ్ళిన వాళ్ళకి ఇచ్చారు. ఏం జరుగుతుంది? అదే నేను అంటుంది. అంటే ఏంటి, అక్కడ పాపం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కంట్రిబ్యూషన్ కరెక్ట్ గానే ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఇవన్నీ మారుస్తున్నారు. దానికి తోడు వాళ్ళు వచ్చినప్పుడు ఇదిగో వీళ్ళ 1000 మందిని మార్చాం మన మతంలోకి, ఇదిగో మీరు ఇచ్చిన నిధులను ఈ విధంగా చేశాం, ఇట్లా చెప్తా వస్తున్నారు. అంటే వాళ్ళు తీసుకొస్తున్న దానికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఈ విరాళాల విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే నేనేమంటానంటే క్షేత్రస్థాయిలో వాళ్ళు అంతకంటే హార్ష్గా కానీ ఇంకొద్దిగా వెళ్ళినా కానీ ఎవరికైనా ఓట్ల రాజకీయమే ఇక్కడ అంతిమ పరమావధి. కాబట్టి వీటిలో రాజ్యాంగం ప్రకారం మనం తీసుకొచ్చిన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. చర్యలు తీసుకోవాలని కోరే వాళ్ళలో నేను ప్రథముడిని. ఆ విధంగా చేసినప్పుడు ఇంకోటి, అన్ని మతాలకు సంబంధించి మనం సమానంగా రాజ్యాంగం చెప్పినట్టే మనం కోరుకుంటాం. కానీ హిందూ మతానికి సంబంధించి ఏం అనకూడదు, మిగతా మతాలుగా అంటే వాళ్ళ ఓట్లు పోతాయి అనేది వద్దు. అందరినీ సమానంగా చూడండి, చట్టాన్ని సమానంగా అమలు చేయండి. ఎవరు విరాళాలు దుర్వినియోగం చేసినా వాళ్ళందరికీ శిక్షలు పడేలా చేయండి. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాసాచారి గారికి గురుగారు టైం అయిపోయింది. ఈ ఎఫ్సిఆర్ఏ కాంట్రిబ్యూషన్ తో పాటు బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో ఎన్నో చర్చలకి 90 ఏళ్ళకి లీజ్కి ఇచ్చారు, లేదా 50 ఏళ్ళకి ఇవన్నీ. గవర్నమెంట్ ఈ లెక్కలన్నీ తీసి ఆ భూములు కూడా వెనక్కి లాక్కోవాలి. జరగాలి అని మనం కోరుకుంటాం కానీ అది జరిగే పని గురువు గారు, మనం మాట్లాడుకోవడానికి అయిపోతుంది అది. రైట్ చర్చలో పాల్గొన్న మస్తాన్ గారికి అలాగే శ్రీనివాసాచారి గారికి థ్యాంక్ యూ అండి. సో విరాళాల సేకరణలో ఇన్ని మోసాలు జరుగుతున్నప్పటికీ కూడా, ఒక చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా ఇంకా ఈ అక్రమాలకు అడ్డుకట్టపడడం లేదు. అసలు ఎప్పుడు అడ్డుకట్టపడుతుంది విరాళాల సేకరణలో? నిజంగా విరాళాలు ఇచ్చిన వారు నిజమైన సేవా కార్యక్రమాలకు వెళ్ళట్లేదు కాబట్టి దీనిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూద్దాం. ఇది వాళ్ళ సనాతనంలో హైందవం కార్యక్రమం. నమస్కారం.